చేద్దాం. ఈ చదవబడిన వాక్య భాగంలో 2 సార్లు ఒకే పదం ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడు. బాబు, ఈ దానియేలుని పిలిపించు. ఈ దానియేలు కలలు తెలియజేయువాడు. ఈ దానియేలుని పిలిపించు. ఈ దానియేలు మర్మములు బయలుపరుస్తాడు. ఈ దానియేలుని పిలిపించు. ఈ దానియేలు కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇస్తాడు. ఈ దానియేలుని పిలిపించు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అందరూ నా వైపు చూస్తూ శ్రద్ధగా ఈ మాటలు వినాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. మొదటి దినం పగటి కాల సమయంలో దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 25, 26, 27 వాక్యాలు మీ మధ్యలో నేను పంచుకున్నాను. మరి మీకు ఎంతమంది జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు. మొదటి రోజు పగలు ఇదే 5వ అధ్యాయం 25, 26, 27 వాక్యాలని నేను మీ మధ్యలో పంచుకున్నాను. అక్కడ బెల్షెజరు రాజు దేవుడు తనని చూచినప్పుడు, లెక్క చూచి ముగించినప్పుడు తక్కువగా కనబడ్డాడని, ఎప్పుడైతే తక్కువగా కనబడ్డాడో అతని రాజ్యం విభాగించబడి మాదీలు కొంత, పారసీకులు కొంత ఇవ్వబడిందని, అంటే తాను అనుభవించవలసిన రాజ్యం, తాను అనుభవించవలసిన అధికారం, తాను పొందవలసిన ఆధిపత్యం ఎవరెవరికో వెళ్ళిపోయింది అని కొంచెం మన లెక్కలు జాగ్రత్తగా ఉండాలి అని మనం మొదటి రోజు పగలు ధ్యానం చేశాం. ఇప్పుడు ఇదే సందర్భంలో నుంచి మరొక్క మాట మీ ఎదుట ఉంచడానికి నేను దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడుతున్నాను. బెల్షెజరు రాజు దేవుని ఆలయ సంబంధమైన పాత్రలలో ద్రాక్షరసం పోసుకొని తాగుతూ ఉంటే ఒక మానవ హస్తం కనబడి గోడ మీద ఏదేదో వ్రాయడం, ఆ వ్రాత చూసిన దగ్గర నుంచి బెల్షెజర్ రాజు యొక్క నడుము, మోకాళ్ళు గడగడ కొట్టుకోవడం, ఏమండి ఇదంతా జరుగుతూ అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే 6వ వచనంలో అతని ముఖము వికారమాయను. అతని ముఖం వికారమాయను. 9వ వచనంలో రాజుగు బెల్షెజరు మిగుల భయాక్రాంతుడై తన అధిపతులు విస్మయమొందునట్లుగా ముఖ వికారము గలవాడాయను. అందరూ నన్ను చూస్తూ జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. కొంచెం నెమ్మదిగా చెప్తాను, త్వరగా ముగిస్తాను. ఈ వ్రాత చూసిన దగ్గర నుండి ఇంకా దాని అర్థం తెలీదు. హస్తం ఏమిటో, అది ఎవరి హస్తమో, ఏం రాసిందో, అది ఏ భాషో, అసలు ఇవేవి ఇంకా బెల్షెజర్ రాజుకి సరి అయిన అవగాహన లేదు, తనకు తెలీదు. ఏమండి ముఖం ఏమైపోయింది? వికారం అయిపోయింది. అప్పుడు 7వ వచనంలో రాజు గారడి విద్య గలవారిని, కల్దీయులను, జ్యోతిష్యులను పిలువనంపుడని ఆతురంగా ఆజ్ఞయించి, బబులోను జ్ఞానులు రాగానే, బాబు నాయన ఈ వ్రాతను చదివి దీని భావాన్ని నాకు తెలియజెప్తే ఊదా రంగు వస్త్రం కట్టుకొని తన మెడలో సువర్ణమయమైన కంఠభూషణం ధరించుకొని నా రాజ్యంలో 3వ అధిపతిగా ఉంటాడు అని చెప్పి, ఏమండి
రాజుగారు ఆఫర్ ప్రకటిస్తే ఏమండి 8వ వచనంలో రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియజెప్పుటైన వారి వల్ల కాకపోయెను వారి చేత కాకపోయెను. అందరు ఈ మాటలు గమనించండి. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరితో మాట్లాడును గాక. ఆమెన్. హల్లెలూయా. చూడండి, రాజుగారికి ఇది కనబడింది, గోడ మీద వ్రాత అర్థం కావట్లే. గారడి విద్య కలిగిన వాళ్ళని, జ్యోతిష్యులను, జ్ఞానులందరినీ పిలిపించాడు. వాళ్ళ వల్ల అది గారడి విద్య కలిగిన వారి వల్ల కాల, తరువాత జ్యోతిష్యుల వల్ల కాల, తరువాత జ్ఞానుల వల్ల కూడా కాల. ఓకే, ఆ పరిస్థితుల్లో ఈ అయ్యగారికి మరింత ముఖం అట ఇంకా వికారం అయిపోయిందట. బాబోయ్, మరింత దారుణంగా అయిపోయింది ముఖం. కొంతమంది అంటారు, మరి ఈ ప్రాంతంలో ఆ పదం వాడతారు లేదు, అరే వాడి ముఖంలో నెత్తురు చొక్క లేదు అంటారు. అంటారా? కొన్ని సంఘటనలు కొంతమంది ముఖాన్ని ఆందోళనకి గురి చేస్తాయి. కొన్ని పరిస్థితులు కొందరి హృదయాల్ని కలవరానికి గురి చేస్తాయి. ఇప్పుడు ఈ వ్రాత కూడా బెల్షెజర్ రాజుని కంగారు పెడుతుంది. ఈ వ్రాత కూడా బెల్షెజర్ రాజుని ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖం అంతా వికారం అయిపోయింది. టెన్షన్ పడుతున్నాడు, గడగడలాడుతున్నాడు, వణుకుతున్నాడు. ఇప్పుడు 10వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, రాజునకు అతని అధిపతులకు జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకము. ఏమండి రాజుగారు, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయొద్దు, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. కొంచెం నీ మనస్సుని నెమ్మదిగా నిబ్బరంగా ఉండనివ్వు. నీ రాజ్యంలో, ఈ మాట వినండి, నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను. జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొన్నాడు. గనుక నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకి గారడీ విద్య గలవారికి కల్దీయులకు జ్యోతిష్యులకును పై అధిపతిగా అతనిని నియమించెను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉన్నాడు. ఈ దానియేలు పిలిపించు. నాయనా, నీ కలవరానికి ఒక ముగింపు కలగాలంటే, నీ కంగారు తొలగిపోవాలంటే, నీ ఆందోళన అంతమొందాలంటే, నీకు నెమ్మది కలగాలంటే ఒక వ్యక్తిని పిలిపించాలి. ప్రైజ్ ద లార్డ్. ఒక విషయం చెప్పన, అందరు నన్ను చూడండి, ఇప్పటికే ఒక వ్యక్తిని కాదు చాలామందిని పిలిచాడు. ఒక వ్యక్తిని కాదు చాలామందిని పిలిచాడు అయ్యగారు. గారడి విద్య కలిగిన వారిని పిలిచాడు, ఏమండి జ్యోతిష్యులను పిలిచాడు, జ్ఞానులను కూడా పిలిచాడు. వారి వల్ల అది అందరి ప్రయత్నాలు అయిపోయాయి. ఇప్పుడు చివరికి లాస్ట్ ఆప్షన్, ఒకే ఒక్క ఆప్షన్ ఏమిటో తెలుసా? ఈ దానియేలు. ఆమేన్ చెప్పండి, మరొకసారి చెప్పండి, ఈ దానియేలు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆ పదంలో మనకు కనబడుతున్న ఒక మాట ఏంటో చెప్పనా?
ఇంకా ఈయన తప్ప ఇంకెవరో చెప్పలేరు. నేను అంటాను, మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. కొన్ని సమస్యలు, కొన్ని పరిస్థితులు, కొన్ని కలవరాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్ని పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తున్నప్పుడు ఈ ఉపవాస కూడికల ద్వారా ప్రభు నీతో నాతో మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, ఎవరి ద్వారా ప్రజలకు నెమ్మది కలగలేదా, ఎవరి ద్వారా విడుదల కలగలేదా? ఈ మాటను బట్టి మనం గమనిస్తే దానియేలు ద్వారా బెల్షెజరు రాజుకి ఒక పరిష్కారం ఎలా అయితే దొరుకుతుందో అలానే నా దేవుడు నిన్ను అనేకుల సమస్యలకి ఒక పరిష్కారంగా నా దేవుడు మార్చునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ ఇరుగు పొరుగు వారికి, నీతో ఉన్న వారికి, నీ వెంట ఎవరో తెలియని వారికి కూడా నీవే ఒక పరిష్కారంగా మార్చబడుదుగాక. ఆ విధంగా ఈ ఉపవాస కోటాల ద్వారా నీవు ఆశీర్వదించబడుదుగాక. అది ఒక వ్యక్తి దేవునితో గడిపితే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో కొనసాగితే, ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత నింపబడితే, ప్రైజ్ ద లార్డ్. ఏవండి, ఈ దానియేలుని ఎందుకు పిలిపించు? గారడి విద్య కలిగిన వారి వల్ల కాల, శకునగాండ్రి వల్ల కాల, జ్యోతిష్యుల వల్ల కాల, జ్ఞానుల వల్ల కాల, ఎవరి వల్ల కానిది ఈ దానియేలు వల్ల ఎందుకవుతుంది అంటే, ఈ దానియేలు ఎవరో తెలుసా? భార్య చెప్తుంది, దేవుని ఆత్మ గలవాడు. ప్రైజ్ ద లార్డ్. అందరూ మాట్లాడారు. ఏం కలిగిన వాడు? ఏం కలిగిన వాడు? అర్థమవుతుందండి? మీరు బాగా గమనించండి. ఇక్కడ నువ్వు గమనించాల్సింది, నువ్వు నేర్చుకోవాల్సింది, నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు సరి చేసుకోవాల్సింది, సరి చూసుకోవాల్సింది, సరిదిద్దుకోనవలసింది, ఒక్కసారి వాక్యం అనే అర్థం ఎదుట నిలబడి నిన్ను నీవు గమనించుకోవలసిన ఒక సంగతి ఏమిటంటే, ఆత్మను పొందుకున్నావా, ఆత్మను కలిగి ఉన్నావా? కొంతమంది అప్పుడప్పుడు పొందుకుంటారు, కొంతమంది ఏమండి ఆదివారం ఆరాధనలోనే పొందుకుంటారు, కొంతమంది సభలలోనే పొందుకుంటారు, కొంతమంది సేవకులు ఆరాధన జరిగించేటప్పుడే పొందుకుంటారు. మిగిలిన టైంలో వీళ్ళకి దేవుని ఆత్మకి మాట్లాడరు ఏంటండి? అసలు సంబంధమే ఉండదు. ఆయన ఎవరో నేనెవరో. ఇక్కడికి వచ్చి రాగానే మాత్రం అదేమిటో ఎక్కడ లేని అభిషేకం వచ్చేస్తుంది. ఇక్కడ దానియేలు విషయంలో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, దేవుని ఆత్మ గలవాడు. ప్రైజ్ ద లార్డ్. నీ తండ్రి కాలంలో అతనిని కనుగొన్నాడు. నీ తండ్రి కాలంలో అర్థమవుతుందా? మామూలుగా కనుగొనేది ఎవరిని? తెలియని విషయాలని కనుగొంటారు. ఇప్పుడు నెబుకద్నెజరు వెతగ్గా ఒక వ్యక్తిని కనుగొన్నాడు. ప్రైజ్ ద లార్డ్. సేమ్ సిచ్యువేషన్ అండి. నెబుకద్నెజరు కూడా కలొచ్చింది, కలవరం మొదలైంది, కలవరం మొదలైంది, దర్శనాలు వచ్చాయి, కంగారు మొదలైంది. అప్పుడు దానియేలు పిలిచి ఏమంటాడు తెలుసా? ఒక పేజీ వెనక్కి వస్తే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్యం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్యంలో, బెల్తెషాజరు నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప, ఆ మాట నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావమును నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడవని. హల్లెలూయా. నీవే దానిని చెప్ప సమర్థుడవు. హల్లెలూయా. ఏమండి, ఆ వచ్చిన ప్రారంభంలో అంటాడు నీవు తప్ప, వచ్చిన ముగింపులు అంటాడు నీవే. ఒక విషయం చెప్పన, అందరు నన్ను చూడండి.
ఏదో ఉపవాస కోటాలకు వచ్చాం, డేవిడ్ అన్న 12 రోజులు పెట్టాడు, 12 రోజులు వచ్చాం, బలవంతంగా కూర్చున్నాం, 4 మాటలు విన్నాం, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చేపించుకున్నాం, లేకపోతే వెళ్ళిపోయాం. కాదు, ఈ ఉపవాస కోటాల ద్వారా నేనంటాను ఒక సేవకునిగా, నీవు దేవుని సన్నిధిలో నుండి ఒక ప్రత్యేకమైన కృపను పొందుకొందువుగాక. అదేమిటో తెలుసా? నీవు తప్ప వేరొక ఆప్షన్ ప్రజలకు ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పలానా తల్లి ప్రార్థన చేస్తే మాకు ఆదరణ కలిగిద్దని నీవే ఒక ఆప్షన్గా మారుదుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇక దానియేలు తప్ప, అది నెబుకద్నెజరు కాలంలో వినబడింది అదే. ఒక విషయం చెప్పనా? నెబుకద్నెజరు చచ్చాడు, నెక్స్ట్ బెల్షాజర్ రాజు వచ్చాడు, ఆప్షన్ మాత్రం ప్రైజ్ ద లార్డ్ ఒకే ఒక్కడు. ఎవరో? ప్రైజ్ ద లార్డ్, ఈ దానియేలు. ఎవరు అతను? ఈ దానియేలు. హల్లెలూయా. నెబుకద్నెజరు కాలంలో ఎవరు? ఈ దానియేలే. కలలకి అర్థం చెప్పాలంటే ఆయనే. మరి ఎక్కడో బెల్షాజర్ రాజు కాలంలో కలలకు అర్థం చెప్పేది ఈ దానియేలే, ప్రత్యక్షంగా కనబడే వ్రాతలకు అర్థం చెప్పేది కూడా. ఒక విషయం చెప్పాలంటే దేనికైనా సమర్థుడండి ఈ దానియేలు. ఆమేన్. అంటే ఈ రోజున అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే 5వ అధ్యాయంలో 8వ వచనంలో జ్ఞానుల కట దాని భావం చెప్పడానికి వారి వల్ల, అంటే వాళ్ళకి చేత, చాలామంది వచ్చారు, అందరు చేతగాని వాళ్ళుగా మిగిలిపోయారు, చేతగాని వాళ్ళుగా వెళ్ళిపోయారు. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నువ్వు దేవునితో గడిపిన తరువాత, దేవునితో సహవాసం ఏర్పరచుకున్న తరువాత, దేవుని ఆత్మను పొందిన తరువాత, దేవుని కృపను పొందిన తరువాత, దేవుని అభిషేకాన్ని పొందిన తరువాత నీవు చేతగాని వానిగా ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. నీవు చేతగాని వాడుగా, ఇది చేత కదండి, ఇది నాకు తెలియదండి అనే మాట నీ నోట రాకూడదు. నిన్ను చూసిన వాళ్ళు కూడా చెప్పకూడదు. పలానా వ్యక్తిని పిలిస్తేనండి ఈ సమస్యకి పరిష్కారం దొరికిద్దండి. హల్లెలూయా. పలానా ఆయన వచ్చి చేయి పెడితే పరిష్కారం దొరికిద్దండి. పలానా ఆయన వచ్చి సలహా చెప్తే పరిష్కారం దొరికిద్దండి. అదుగో ఆ వార్తలు వినబడుతున్నాయి, సాక్ష్యం వినబడుతుంది, సమాచారం వినబడుతుంది ఈ దానియేలును గురించి. ప్రైజ్ ద లార్డ్. అందుకనే అంటాడు 14వ వాక్యంలో 5:14లో, దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందున్నవని నిన్ను గూర్చి వింటిని. నీ యందున్నవని నిన్ను గూర్చి విన్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్ను గూర్చి విన్నాను. చదివి దాని భావము తెలియజెప్పవలనని జ్ఞానులను, గారడి విద్య గల వారిని పిలిపించితిని గాని, వాళ్ళని చాలా మందిని పిలిపించా గాని వారు ఈ సంగతి యొక్క భావమును తెలుపలేకపోయారు. అంతర్భావములను బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి విని ఉన్నాను. నిన్ను గూర్చి బాబో ఆత్మ కలిగిన వాడు అని విన్నాను, సమర్థుడు అని విన్నాను. ప్రైజ్ ద లార్డ్. నిన్ను గూర్చి బోళ్ళని సంగతులు నేను విన్నాను బాబు, అందుకే కొంచెం నిన్ను పిలిపించాను అయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నేను అంటాను, అందరు నన్ను చూడండి, ఈ దానియేలు ఆ దేశానికి బానిసగా వచ్చినవాడు, కానీ ఇప్పుడు ఒక పరిష్కార మార్గంగా మార్చబడ్డాడు. మరి నువ్వు సంఘంలో ఏ స్థితిలో నువ్వు చేర్చబడ్డావు, సహవాసంలో నువ్వు ఏ పరిస్థితుల్లో చేర్చబడ్డావో తెలియదు, కానీ నిశ్చయంగా నువ్వు అంచెలంచెలుగా ఎదుగుతూ ఆశీర్వదించబడుతూ
ప్రతిదానికి నీవే పరిష్కారంగా మారాలి. హల్లెలూయా. నీవు తప్ప ఇంకెవరు చెప్పలేరయ్యా. నీవే దానిని చెప్పగలవు బాబు. చూసారా ఎన్ని మాటలు వినబడుతున్నాయి. అందుకే ఈ దానియేలుని పిలిపించండి. ఈ దానియేలు నెబుకద్నెజరు రాజు కాలంలో ఈయనే చెప్పాడు. బెల్షెజరు రాజు కాలంలో కూడా ఈయనే చెప్తున్నాడండి. హల్లెలూయా. ఎంత చక్కటి ఎంత ఉన్నతమైన ఆశీర్వాదం అంటే ఒకే ఒక్క రీజన్, ఇతడు దేవుని ఆత్మ గలవాడు. అతని ఎందేముంది? అందరు చెప్పండి. అతని ఎందేముంది? శరీర కార్యాల అతని ఎందేముంది? ఏమండి లోక సంబంధమైన కార్యక్రమాల అతని ఎందేమున్నాయి? భయంకరమైన మత్సరమా? ఏమున్నాయి? దేవుని ఆత్మ. వాళ్ళకి పాపం విగ్రహారాధన దేశానికి సంబంధించిన వాళ్ళు కదండి. అందుకని వాళ్ళకి పరిశుద్ధ ఆత్మ అనడం రాదు. అందుకని వాళ్ళు ఏమని పిలిచారు? పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు అని పిలిచారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. చేతులెత్తి ఊపుతూ స్వరమెత్తి చెప్పండి. నీవు నిజంగా దేవుని ఆత్మచేత నింపబడితే నా దేవుడు నిన్నే ఒక పరిష్కారంగా సిద్ధపరుస్తాడు, నిలబెడతాడు. అట్టి కృప ఈ కూడికల ద్వారా నువ్వు పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. నిన్నందరూ తృణీకరించారా? నిన్నందరూ హేళన చేశారా? నిన్నందరూ అపహాస్యం చేశారా? వీడ ఎందుకు పనికిరాడండి, ఈవిడ ఇక అంతేనండి అన్నారా? ఈరోజు దేవుని ఆత్మను పొందుకొని దేవుని ఆత్మతో సహవాసం చేసి ఆ కృపను పొందుకుంటే ఖచ్చితంగా నా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలువబెడతాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వెవరివి? ఏవండి? హల్లెలూయా. అనేక సమస్యలకి పరిష్కారం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ దానియేలు పిలిపించండి. ఎవరిని పిలిపించాలి? మరొక మాట కూడా చదువుదామా? చదవండి. ఆ దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక. ప్రఖ్యాతి నొంది ఉండెను. అక్కడ వరకు చదవాలి ఎప్పుడైనా సరే. హల్లెలూయా. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. ఎవరు ఉద్దేశిస్తున్నారు? అందరు నన్ను చూడండి. ఎవరు ఉద్దేశిస్తున్నారు? గట్టిగా కళ్ళు చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఉద్దేశించారు? అర్థమవుతుందన్న మాటలు. ఈ దానియేలు ఎవరు? ఇందా చెప్పాను. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఇంకేదైనా చేస్తాడు. కళలకు అర్థం చెప్తాడు, మర్మాలు బయలుపరుస్తాడు, కఠినమైన ప్రశ్నలకి. అందుకే చెప్పాను మొదటిది ఈ దానియేలు ప్రతిదానికి పరిష్కారం. ఓకే. ఇప్పుడు రెండవది ఈ దానియేలు ఎవరో తెలుసా? ప్రఖ్యాతి నొందినవాడు. ఆమేన్ చెప్పండి. ఏం పొందాడు? అబ్బా, ఇప్పుడు ఏ రాజు కాలం ఇది? అది 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 ఏ రాజు కాలం? చేతులది గడుకో కళ్ళు చెప్పండి. ఎప్పుడు మొదలైంది ఈయన పరిపాలన? ఏమండి, ఈయన ఆశీర్వాదం ఎప్పుడు మొదలైంది? నెబుకద్నెజరు కాలం. నెబుకద్నెజరు పోయాడు, ఇప్పుడు బెల్షెజరు పోయాడు, ఇప్పుడు ఎవరు వచ్చారు? దర్యావేషు వచ్చాడు. మీరు ఇంకొంచెం వ్యత్యాసం గమనిస్తే 5వ అధ్యాయం 12వ వచనంలో ఉంది, ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కదా. 6వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. అబ్బో, ఏమైంది? కొంచెం పెరిగిందా లేదా? మాట్లాడరు ఏంటండి? ఇంకొంచెం పెరిగిందా? మొన్నే శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు,
2021 ఉపవాస ప్రార్థనలోనే శ్రేష్టమైన కృప పొందాడు. ఇప్పుడు 2022లో ఏం పొందుకోవాలి? నాకు తెలియని ఉపవాస కోటాలా, నేను చేయని ఉపవాసాలా? మన వాళ్ళకి సంవత్సరం పెరిగే కొలది ఏం పెరిగిద్ది? ప్రకాశం ఏంటిది? మంచి అనుభవం వచ్చినట్టుంది నీకు. ఏం పెరిగిద్ది? సీనియారిటీతో పాటు నిర్లక్ష్యం పెరిగిద్ది. ఏం పెరిగిద్ది? అర్థమవుతుందండి? ఏమన్నలే, మనకు తెలియనా, మనం చెయ్యనియా, చేసి ఊడిపోయింది. ఏమైపోయింది అబ్బా? కానీ దానియేలులో మీరు గమనించండి, రాజులు మారుతున్నారు, అనుభవం పెరుగుతుంది, వయస్సు పెరుగుతుంది, వాటితో పాటు బుద్ధి కూడా, ప్రైజ్ ది లార్డ్, ఆత్మీయత కూడా పెరుగుతుంది. ఏమండి? 3 రాజులండి, 3 తరాలండి. అవునా? నెబుకద్నెజర్ తరం అయిపోయిందా? బెల్షెజర్ తరం అయిపోయిందా? ఇప్పుడు ఏ రాజు పరిపాలన? దర్యావేషు పరిపాలనలో వచ్చేసరికి ప్రఖ్యాతి. మొన్నేమో దానియేలు గురించి భార్యకి తెలుసు కానీ రాజుగారికి తెలియదు. నిన్న మరుగును పడ్డవాడు 5వ అధ్యాయంలో. కానీ విచిత్రం ఏంటో తెలుసా? 6వ అధ్యాయానికి వచ్చేసరికి చాప్టర్ మారేసరికి పేరు ప్రఖ్యాతి మొత్తం వ్యాపించిపోయినాయండి. ఎవరి నోట విన్నా కానీ దానియేలు 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 దానియేలు, ఎవరి నోట పట్టినా ఇదే దానియేలు దానియేలు. కారణం ఏమిటి? అందరు నన్ను చూడాలి. నేను ఒక్క 3-4 విషయాలు చెప్తాను. ఇవన్నీ మీరు ప్రసంగంలాగా తీసుకోబాకండి, ప్రార్థన అంశాలుగా మార్చుకోండి. నిశ్చయంగా అటువంటి దేవుని కృప మీరు పొందుకొందురుగాక. ప్రతి దానికి ఫస్ట్ పాయింట్ చెప్పాను, ప్రతి దానికి దానియేలే పరిష్కార మార్గం. దానికి కారణం పరిశుద్ధ దేవతల ఆత్మను పొందుకున్నవాడు కాదు, కలిగినవాడు. హల్లెలూయా. కలిగినవాడు అంటే అర్థం ఏంటంటే నిరంతరం దేవుని ఆత్మతో సహవాసం కలిగినవాడు, నిరంతరం దేవుని ఆత్మతో నింపబడుతున్నవాడు, మండుచున్నవాడు, రగిలించబడుతున్నవాడు. అది దాని అర్థం. సెకండ్ వన్, రెండవది, ఈ దానియేలు ప్రఖ్యాతి నొందెను. ప్రైజ్ ది లార్డ్. ఇక ఆ నోట ఈ నోట ఆ నోట దానియేలు పేరు ప్రచారం అయిపోతుందండి. ఏమైపోతుంది? ఎటు చూసినా ఈ దానియేలు పేరే వినబడుతుంది. ఏంటి సంగతి అని అంటే, ఇప్పుడు 4వ వచనంలో వ్రాయబడుతున్న మాట ఏమిటంటే, అందుకు ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో చదువనా ఏంటనా ఏంటి కావాలా? ఏదైనా ఒక నింద మోపవలనని. వయసు పెద్దదైపోయింది, ఏళ్ళు అడ్డం పెట్టావు, అది సంగతి. అది ఆ ఏళ్ళు తీసే, నీ ఏళ్ళు కనబట్టలేదా? ఏళ్ళు పెడితే రైట్, చదువు. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండ్రి. కానీ దానియేలు నమ్మకస్తుడై, అదిగండి దానియేలు నమ్మకస్తుడై, ఒకటి వినండి, శ్రేష్టమైన బుద్ధి నుండి ఎక్కడికి వచ్చాడు? నమ్మకస్తు. అతి శ్రేష్టమైన బుద్ధి దగ్గరికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. అందరూ ఆమేన్ చెప్పండి. అది తన జీవితంలోకి ఏ తప్పు కానీ ఏ నేరాన్ని కానీ పొర్రపాటున రానివ్వడం లేదండి. ప్రైజ్ ద లార్డ్. ఇది ఈ రోజున నిన్ను గూర్చి వినబడవలసిన సాక్ష్యం ఏంటో తెలుసా? స్టార్టింగ్లో బాగున్నాడు కానండి, ఎవరు భక్తి అయినా ఇట్టే ఉంటుంది. స్టార్టింగ్లో అబ్బో ఎంత నమ్మకత్వం, ఎంత విధేయత, ఎంత ఆత్మీయత, ఎంత అభిషేకం, అబ్బో నాయన కళ్ళు తెరిచిన దర్శనం, కళ్ళు మూసిన దర్శనం లాగా ఉంటుంది. సరేనయ్య గారు, సరేనన్న, అబ్బా ఆ మాటలో స్టార్టింగ్.
కొంచెం రోజులు గడిచే కొద్ది పరిస్థితులు ఎట్టవుతాయి? మాట్లాడరేంటండి? కానీ గొప్ప సంగతి ఏంటి తెలుసా? రాజులు మారుతున్న అయ్యగారి నమ్మకత్వం బాగలేదండి. ఏం బోట్ల? రాజులు మారుతున్నారు కానీ నమ్మకత్వం బోట్ల. అట్ ది సేమ్ టైం ఏ నేరమైనా ఏ తప్పైనా చేయువాడు కాడు. చేయువాడు కాడు. అబ్బా, మరి మనమా ఏ చిన్న అవకాశం వచ్చినా మాట్లాడరు ఏంటండి? ఇక తప్పని పరిస్థితుల్లో అండి ఎప్పుడు అనుకోని పరిస్థితుల్లో కొంచెం మనస్సు అదుపు తప్పి, నేను మొన్న ఫస్ట్ డే చెప్పాను, మనస్సుని అణుచుకోలే. ఈ సంగతి అంతా అది అన్ని విషయాలు తెలిసి కూడా కొంతమంది అదుపు తప్పుతారు. దానియేలుకి అన్నీ తెలిసినా ఏమండి కంట్రోల్లో ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొక మాట చూపించిన సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఫిలిష్తీయుల సర్దారులు ఈ హెబ్రీయులు ఎలా రావెలను అని ఆకీషును అడుగగా అతడు ఇన్ని దినములు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరములు, ఇన్ని సంవత్సరాలు నా యొద్ద నుండి ఇశ్రాయేలీల రాజైన, నా యొద్ద నుండిన ఇశ్రాయేలీల రాజైన సౌలునకు సేవకుడకు దావీదు ఇతడే కాడా? దావీదు ఇతడే కదా. ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి, అదిగండి, ఇతడు నా దగ్గరకు వచ్చిన రోజు నుండి నేటి వరకు. అమ్మాయి అన్న ఇన్ని స్టెప్పులు అయితే ఎట్టన్నా? నా ప్రసంగాన్ని ముందుకు పోనీవేంటి? నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు ఒక పక్కన లైటింగ్, ఒక పక్కన ఫ్యాను నీకు. నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదని. ఎవరి యందు? గేట్ ఆఫ్ హెవెన్ యందు చేరిన నాట నుండి నేటి వరకు, తొర్రేడు పంపిన నాట నుండి కోరుకొండ నిన్ను పంపారా? నువ్వే వెళ్ళావా? వెళ్ళి కార్యం చేసావు. హల్లెలూయా. అందరు నన్ను చూడండి. ఒక ఆకీషు రాజు. ఆకీషు అంటే ఎవరో తెలుసా? ఫిలిష్తీయుల రాజు. ఏ రాజు? ఇంకా చెప్పాలంటే శత్రువు. మాట్లాడండి. ఎవరు? ఒక శత్రువు దావీదును గురించి ఇస్తున్న సాక్ష్యం ఏమిటంటే, తనతో ఉన్న వాళ్ళు అన్నారు, నాయన వీళ్ళు ఎందుకు వచ్చిన గొడవ, వాళ్ళు వద్దులేండి అన్నారు. ఓరే బాబు, ఈ దావీదుని గురించి మీకు తెలియదా? నా దగ్గర వచ్చిన రోజు నుంచి ఇప్పటికీ 1.4 నెలలు ఉన్నాడు నా దగ్గర. ఎంతకాలం ఉన్నాడు? 1.4 నెలలు ఉన్నాడు నా దగ్గర. ఇంతకాలంలో అతని యందు శత్రువులు ఊరికే పెట్టుకుంటారేంటి? అణువు పరిశీలిస్తారు, అణువు భూతద్దం పెట్టి చూస్తారు. లోకం నిన్నెప్పుడు భూతద్దం పెట్టి చూసిద్ది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఖ్యాతి, మంచి పేరు, ఈ రెండు కలిస్తే ప్రఖ్యాతి. హల్లెలూయా. ఇవి కలగాలి అంటే నువ్వు నమ్మకస్తుడవై ఏ నేరమైనా ఏ తప్పైనా లేకుండా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. అర్థమవుతుందా? ఒక శత్రు దగ్గర నివాసం చేస్తున్న దావీదు శత్రు రాజు చేత ఒక సాక్ష్యం పొందుతున్నాడు. నా దగ్గర చేరిన నాటి నుండి ఈ రోజు వరకు ఇతని యందు తప్పేవి నాకు. అబ్బా, ఎంత మంచి స్టేట్మెంట్ అండి. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు గురించి సేమ్ స్టేట్మెంట్, అదే ఏమండి మాట వినబడుతుంది. ఇతనిలో దానియేలులో తప్పు కానీ లోపము కానీ, అబ్బాబాబా ఏంటది? చిన్న లోపం కూడా. అది నిజంగా అందరు గమనించాలి. ఈ ఉపవాస కోటాల్లో మనం సరి చేసుకోవాలి. నేరమా, తప్ప, లోపమా, ఇవన్నీ సరి చేసుకోవడానికి దేవుడు 12 రోజుల కోటాలు అప్పగిచ్చాడు. హల్లెలూయా. ఇప్పటికి ఎన్నో రోజు? అమ్మ బాబోయ్, హల్లెలూయా.
ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఇంకా 2 రోజులే ఉన్నాయి. ఈ 2 రోజుల్లో కొంచెం తప్పులు ఏమైనా ఉంటే, నేరాలు ఏమైనా ఉంటే, లోపాలు ఏమైనా ఉంటే అటన్నిటిని ఇప్పుడు ఏం చేసుకోవాలి? కొంచెం సరి చేసుకో. ప్రైజ్ ద లార్డ్. ఈ దానియేలు నమ్మకస్తుడు. ఈ దానియేలు ఎవరో? ఈ దానియేలు ప్రఖ్యాతి నొందడానికి గల కారణం నమ్మకస్తుడు. ప్రైజ్ ద లార్డ్. ఈ దానియేలు అనేక సమస్యలకి పరిష్కారంగా మారడానికి కారణం దేవుని ఆత్మ గలవాడు. 2 మాటలు చెప్పాను. ఈ దానియేలు అన్నిటికీ పరిష్కారం. ఈ దానియేలు ప్రఖ్యాతి నొందినవాడు. మరొక మాట దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వాక్యం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును. కొంతమూరు దానియేలా? ఇక్కడ దానియేలు. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును. దర్యావేషు ప్రభుత్వ కాలమందు. పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును. పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. అందరూ ఆమేన్ చెప్పండి. ఏమయ్యను? ఎవరో? ఈ దానియేలు. ప్రైజ్ ద లార్డ్. అర్థమవుతుందా? స్పెసిఫిక్గా ఒక్క వ్యక్తిని గురించి ఎంత చక్కగా ఈ దానియేలు అంటే ఇంకెవరు లేరండి. ఈయన నిన్ను గురించి కూడా వినబడాలి ఆ మాట. హల్లెలూయా. నిన్ను గురించి కూడా ఒక మాట వినబడాలి. ఇంకో సంగతి చెప్పనా? ఈ దానియేలు బెల్షెజర్ రాజు కాలంలో పరిష్కారంగా మారాడా? ఈ దానియేలు దర్యావేష్ కాలంలో ప్రఖ్యాతి నొందాడా? ఈ దానియేలు కోరేషు ప్రభుత్వ కాలంకి వచ్చేసరికి వర్ధిల్లుతున్నాడు, డెవలప్ అవుతున్నాడు. హల్లెలూయా. ఈ 2022వ సంవత్సరం ఈ ఉపవాస కోటాల నుండి నువ్వు వర్ధిల్లుదుగాక, నువ్వు విస్తరించుదుగాక, నీవు అభివృద్ధి చెందుదువుగాక. హల్లెలూయా. ఈ దానియేలు చూడండి, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క రాజు కాలంలో ఒక్కొక్కటి దేవుని ద్వారా అనుభవిస్తున్నాడండి. ఈ దానియేలు ఒకటి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు ఫస్ట్ పాయింట్లో. సెకండ్ పాయింట్లో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. హల్లెలూయా. ఇప్పుడు 3వ విషయానికి వస్తే ఇతడు వర్ధిల్లుతున్నాడు. అందరూ చెప్పండి. ఈ వర్ధిల్లడానికి కారణం ఏంటంటే ఈయన వర్ధిల్లకుండా అంతమంది బోళ్ళన్ని ఆటంకాలు చేశారు. తనతో ఉన్నవాళ్ళే సింహాల గుహలో వేయబడేటట్లుగా కుట్ర పన్నారు. ఏం పన్నారు? చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి సక్సెస్ అయ్యి ఇక దానియేలుని వేసేసాం, తోసేసాం, ఇంక అయిపోయింది అనుకున్నారు. ఇప్పుడు చదవండి 26వ వాక్యంలో. నా సముఖమును నియమించినదేమనగా 27వ వాక్యం చదివేసి. 27 ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను. అందరూ ఆమేన్ చెప్పండి. చాలామంది ఈ దానియేలుకి అడ్డం పడ్డారు, కానీ చాలామంది ఈ దానియేలుని ఆటంకపరిచారు, కానీ చాలామంది ఈ దానియేలుని అభ్యంతరపరిచారు, కానీ ఆయనే ఈ దానియేలుని రక్షించెను గనుక ఈ అభివృద్ధిని ఎవ్వరూ ఆటంక పరచలేకపోయారు. ప్రైజ్ ద లార్డ్. ఒక విషయం చెప్పాలంటే దేవుడే సహకారిగా ఉన్నాడు. మనుషులందరూ కుట్ర పన్నారు. మనుషులందరూ ఏమండి గుహలో వేయడానికి ప్రయత్నాలు చేశారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ ఈ దానియేలు దేవుని ద్వారా రక్షించబడుతూ వచ్చాడండి. కారణం ఏంటో తెలుసా? ఏమయ్యా, ఏంటి నీలో ఉన్న స్పెషాలిటీ? నిన్ను ఏమీ చేయలేకపోతున్నావు ఏంటి? నిన్ను ఏదేదో చేద్దాం అనుకుంటున్నాం, కానీ నిన్ను అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటున్నాం, ఏదేదో చేద్దాం అనుకుంటున్నాం, కానీ నిన్ను ఎందుకని ఏం చేయలేకపోతున్నావు? ఏం చేసినా వర్ధిల్లలేకపోతున్నావు ఏమిటి అని అంటే రాజుగారితో దానియేలు చెప్తాడు. ఏమండి,
22వ వాక్యం, 21, 22 వాక్యాల్లో రాజు చిరకాలము జీవించును గాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని. అందరూ ఆమేన్ చెప్పండి. ఎలా కనబడ్డాను? నిర్దోషినిగా. చెప్పాలి. ఎలా కనబడ్డాను? నిర్దోషినిగా కనబడ్డాను గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. అందరూ ఆమేన్ చెప్పండి. చేతులు ఎత్తి ఊపుతూ స్వరం ఎత్తి, గంభీరమైనవి నీ కార్యములు, మహత్యము గలవాడ, గంభీరమైనవి నీ కార్యములు, మహత్యము గలవాడ, శత్రువు చెర నుండి మము విడిపించి, హల్లెలూయా ఎనుచు ఆరాధించెదము. స్తుతి కోట్ల కొలది స్తుతులతో నిత్యము పరిశుద్ధుడని, కోట్ల కొలది స్తుతి కొనియాడబడుచున్న యేసయ్యానికే ఆరాధన, కొనియాడబడుచున్న యేసయ్యానికే హల్లెలూయా ఎనుచు స్తుతి. కోట్ల కొలది నిత్యము పరిశుద్ధుడని, స్తుతి. రియాల షబాబాలాబార్ మన కలబాక రిబౌరియాల భీకరమైనవి నీ కార్యములు, శౌర్యము గలవాడ, భీకరమైనవి నీ కార్యములు, నిత్యము మాకు దేవుడ నీవే. స్తుతి నమస్కరించి నిన్ను కీర్తింతురు, నమస్కరించి నిన్ను కీర్తింతురు. హల్లెలూయా ఎనుచు, ఓ హల్లెలూయా ఎనుచు, హల్లెలూయా ఎనుచు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా ఎనుచు ఆరాధించెదము. కోట్ల కొలది దూతలతో పరిశుద్ధుడని, కోట్ల కొలది దూతలతో నిత్యము పరిశుద్ధుడని. హల్లెలూయా. డానియేలు ఎట్ట కాపాడబడ్డావయ్యా? సింహాల మధ్యలోకి వెళ్ళి ఇంత క్షేమంగా ఇంత చక్కగా మాట్లాడుతున్నావు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్?
సింహాలు నేనేం చేయలేదా అంటే, అయ్యా నేను నా దేవుని దృష్టికి అది. ఈ ఉపవాస కూటల్లో నీ నమ్మకత్వాన్ని ఒకసారి పరీక్ష చేసుకో. ఈ ఉపవాస కూటల్లో నీలో ఏదైనా తప్పేమైనా ఉందేమో చూసుకో. ఈ ఉపవాస కూటల్లో నీలో ఏమైనా లోపం ఉందేమో చూసుకో. నీ ఆత్మీయతలో ఈ ఉపవాస కూటల్లో ఏదైనా దోషం ఉందేమో కొంచెం సరి చేసుకో. డానియేల్ అంటాడు, ఇన్ని విపత్కర పరిస్థితులలో కూడా, ఇన్ని కఠినమైన హింసలలో కూడా నేను కాపాడబడడానికి నా దేవుడు తన దూతను పంపి సింహాల నోట నుండి నన్ను కాపాడడానికి ఒకే ఒక రీజన్. ప్రైజ్ ద లార్డ్. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడ్డాను. ఆమేన్. దోషం లేకుండా నా ఎదుటికి వెళ్ళా. ఎలా వెళ్ళాను? దోషం లేకుండా. అందుకని 32వ కీర్తన 2వ చరణంలో చక్కటి మాట, 32వ కీర్తన 2వ వాక్యంలో చదవండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరి చేత? అదే నిన్ను మనుషులు కాదు సాక్షి ఇవ్వాల్సింది. మనుషులు కాదు. మనుషుల ముందు నువ్వు బోళ్ళని డ్రామాలు ఆడవచ్చు, మనుషుల ముందు బోళ్ళని వేషాలు వేయచ్చు. ఏమండి? దేవునికి మరుగైనది ఏదీ లేదు. కనుక ఏమండి, నువ్వు దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి. నిన్ను నన్ను నిర్దోషినిగా చేయడానికే కదండి యేసయ్య సిలువ బొట్టు, ఏమండి, చివరి బొట్టు వరకు సిలువలో తన రక్తాన్ని కార్చింది. పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంఘంగా ఆయన మనల్ని తన ఎదుట నిలబెట్టుకోవడానికే కదండి. అందుకే కావాలి. యోబు గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది, చూద్దామా? యోబు గ్రంథంలో మనందరికీ బాగా పరిచయమైన మాట చదవండి. 20 యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వాక్యం. 11వ అధ్యాయం 15వ వాక్యం. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. నిర్దోషివైతే ఏం చేస్తావు? సంతోషిస్తావు. నిర్భయుడివై నీవు స్థిరపడతావు. హల్లెలూయా. అంటే నిర్దోషత్వం ఏం చేస్తుంది? సంతోషింపజేస్తుంది, నిర్భయంతో నింపుతుంది, నేను స్థిరపరుస్తుంది. హల్లెలూయా. మనోళ్ళకి ఏం కుదరట్లా? నిర్దోషంగా బ్రతకడం కుదరట్లేదండి. నిర్దోషంగా బ్రతకడం చేతకట్ల. ఎందుకో పరిశుద్ధాత్మ మనందరితో చాలా స్పష్టంగా చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఈ దానియేలు ఎందుకు రక్షించబడ్డాడు, ఎందుకు వర్ధిల్లుతున్నాడంటే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. రాజులు మారుతున్న వర్ధిల్లడం ఆగట్ల, పరిస్థితులు మారుతున్న వర్ధిల్లడం ఆగట్ల, చట్టాలు మారుతున్న వర్ధిల్లడం ఆగట్ల, ప్రభుత్వాలు మారుతున్న వర్ధిల్లడం ఆగట్ల. హల్లెలూయా. కొంతమంది బోళ్ళని సాకులు చెప్తారు, నాకు అది కలిసి రాలేదండి, నాకు ఇది కలిసి రాలేదండి, నాకు వాళ్ళు సపోర్ట్ చేయట్లేదండి, నాకు వీళ్ళు సపోర్ట్, బోళ్ళని సాకులు చెప్తారు. దానియేలు మనుషులు ఎవరిని చూడలే. నేను దేవుని చేత నిర్దోషిగా పిలువబడాలి. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఎలా పిలువబడాలి? నిర్దోషిగా ఎంచబడాలి. అది ట్రై చేస్తున్నాడండి దానియేలు. ఇప్పుడు మరి మనము ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పాను? 3. ఈ దానియేలు ఏమండి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, ఇతడు ఒక్కడే పరిష్కారంగా కనబడ్డాడు, ఈయనొక్కడే ఆప్షన్. రెండవది, ఈ దానియేలు ప్రఖ్యాతి నొందినవాడు. ఇప్పుడు మూడవది, ఈ దానియేలు ఏమండి దర్యావేషు ప్రభుత్వ కాలంలో, కోరేషు ప్రభుత్వ కాలంలో కూడా వర్ధిల్లినవాడు. ఏమైనవాడు?
చివరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. చదవండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వాక్యం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వాక్యం. కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. ఎవరైనా కోరేషు ఏలుబడి ఏవండి? ఏ దానియేలు? అది. హల్లెలూయా. ఎప్పటి వరకు? కోరేషు ప్రభుత్వ కాలం వరకు జీవించాడు. అందరూ ఆమేన్ చెప్పండి. అంటే దీర్ఘాయువును పొందాడు. నో డౌట్. ఏమండి? ఏమో ఈ షుగర్ ఉంటుంది, ఎంతకాలం బతుకుతానో ఏందో, ఈ బలహీనత వచ్చింది, ఏమోనండి ఎంతకాలం ఉంటానో. చాలామంది మాట్లాడే మాటలు ఇవి, చాలామంది పలికే మాటలు. ఎంతకాలం? దేవుడు ఎప్పుడు పిలిస్తే మన దేవుడు ఎప్పుడు కూడా మన ఎడల ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగిన వాడు. ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం, ఆయన తలంపు ఏంటో తెలుసా? నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు కావాలి. ఇది దేవుని ఉద్దేశం. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఈ దానియేలు ఎప్పుడు దాకా బతికాడు? ఇంతకీ ఏ వయసులో అడుగుపెట్టాడు బబులోను చెరలో? ఏ వయసులో అడుగుపెట్టాడు దానియేలు? 18, 19? బాల్యదశ అండి, అంతేనా? అక్కడ బాలురు అనుందా? బాలురను రప్పించి. ఎవరిని రప్పించి? బాలురు. ప్రైజ్ ద లార్డ్. వీళ్ళు ఎవరండి? బాలురు. 4 బాలురు. దానియేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో. 4 బాలురు. బాలురు అంటే 13 లోపోళ్లే. అప్పుడు అడుగుపెట్టి కోరేషు ప్రభుత్వ కాలం వరకు జీవించెను. అప్పటి వరకు వర్ధిల్లడానికి ఏమంటే దీర్ఘాయుష్ ఉండాలిగా, కాపుదాలు ఉండాలిగా, క్షేమం ఉండాలిగా, ఆరోగ్యం ఉండాలిగా. వీటన్నిటికి గల ప్రబలమైన కారణం ఏంటంటే ఈ దానియేలులో ఉన్న చక్కటి తలంపు ఏమిటంటే 8వ వాక్యం మనకు పలుమార్లు ధ్యానం చేసే అంశమే. చదవండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని, నన్ను నేను అపవిత్రపరచుకొనకూడదని దానియేలుకు ఉద్దేశించి. చాలు. దానియేలు ఏం చేసి? ఉద్దేశించి. అందరూ ఆ పదాన్ని పలకండి. ఇక దానియేలు మనసులో ఒక ఉద్దేశం ఉందండి. దేహంలో తప్పు లేదు, ఏమండి? ఆత్మీయతలో నేరం, లోపం లేదు, నమ్మకస్తుడు, శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన బుద్ధి వరకు ఎదిగినవాడు. హల్లెలూయా. అన్ని విషయాల్లో కాపాడుకోవడం. వీటన్నిటికీ ఒకే ఒక రీజన్ ఏంటంటే నన్ను నేను వేటితో? కనీసం తినేవాటితో. మనం అనుకుంటున్నాం చూపుతో, నడవడికతో, ప్రవర్తనతో, క్రియలతో. అమ్మ బాబు, ఈయన ఇంకా డీప్గా ఆలోచిస్తున్నాడు. ఎంత సెన్సిటివ్ అంటే కనీసం తినేదాని ద్వారా కూడా నేను అపవిత్రం అవ్వకూడదు. మనం కొన్నిటిని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసేస్తాం. ఇదే ఉందలే, ఇది కూడా పెద్ద తప్పా, ఇది కూడా పెద్ద పాపమా అని అనుకుంటాం. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? ఆ చిన్న దాని విషయంలో కూడా ఎంత జాగ్రత్త అండి. చిన్న దాని విషయంలో కూడా ఎంత జాగ్రత్త వహిస్తున్నాడంటే ప్రైజ్ ద లార్డ్. అమ్మ బాబోయ్, నా శరీరం దేని ద్వారా కూడా, తినేదాని ద్వారా కానీ, తాగే దాని ద్వారా కానీ, మరి దేని ద్వారా కూడా అపవిత్రపరుచుకోకూడదు. అంటే తను కోరుకున్నది ఒకటే, నా శరీరంలోకి అపవిత్రత రాకూడదు. మరి నువ్వు జాగ్రత్త పడుతున్నావా? అనాలోచనగా ఉంటున్నావా? భయంకరమైన లోకంలో ఉన్నాం. ఏమండి, నీ ప్రమేయం లేకుండానే నీలోకి ఎన్నో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజుల్లో. నీ ప్రమేయం లేకుండా, నీకు తెలియకుండానే, అప్రయత్నంగానే అపవిత్రత జ్వరబడే రోజుల్లో మనం ఉన్నాం. ఎంత జాగ్రత్త పడాలండి. దానియేలు పరిశుద్ధత విషయంలో జాగ్రత్త కలిగిన వాడు.
ప్రైజ్ ద లార్డ్. అందుకనే దేవుని వాక్యం అంటుంది, యెహోవా ఎన్నటెన్నటికి నీ పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలం అయ్యా, నీకు అనుకూలం బాబు. ఆమేన్. పరిశుద్ధత, తనను తాను అపవిత్రపరుచుకొనకూడదని ఉద్దేశించాడు కనుకే ఈ దానిలో ఎప్పుడు దాకా బతికాడు? కొంచెం నోటిని కంట్రోల్ చేసుకున్నాడు. ఏమండి, అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకున్నాడు కనుక ఎప్పుడు దాకా బతికాడు? కొంతమందికి నోటికి కంట్రోల్ ఉండదు. మాట్లాడరేంటి? ఒకటా రెండా? దేనికి కంట్రోల్ ఉండదు. కొంతమందికి మనసుకి కంట్రోల్ ఉండదు, ఇంకా దేనికి కంట్రోల్ ఉండదు. ఇక నోటికి ఎంత మాట వస్తే అంతే. ఏమన్నా ఈ రోజున దేవుని సన్నిధిలో నువ్వు కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. ఈ ఉపవాస పండుగల్ని, ఈ ఉపవాస కూటాలని నువ్వు ఎంతగా ఉపయోగించుకోవాలంటే నీ ఆధ్యాత్మిక జీవితం క్షేమాభివృద్ధి చెందాలి, నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి. ఏమవ్వాలి? కట్టబడాలి, స్థిరపరచబడాలి. ఇక లోపాలన్నీ ఈ 12 రోజులు ఏమైపోవాలా? ఇప్పటికే 10 రోజులు సగం అయిపోయింది, ఇంకా 2.5 రోజులు ఉన్నాయి అంతేనండి. సాయంత్రం కోటం, ఇంకా నిండుగా 2 రోజులు. ఇక నువ్వు చేయవలసింది ఏమిటంటే, అయ్యా నేను నీ సన్నిధిలో ఒక ఉన్నతంగా దీవించబడాలి. ఎవరు గుర్తొచ్చినా నా పేరు గుర్తు రావాలయ్యా. హల్లెలూయా. దానియేలు ఎంత చక్కగా ఆత్మీయంగా వర్ధిల్లుతున్నాడు, ఆత్మలో సహవాసం చేస్తున్నాడు కనుకే తనే ఒక పరిష్కార మార్గంగా కనబడ్డాడు. హల్లెలూయా. అందుకనే ప్రత్యేకించి ఆ పదాన్ని అక్కడ వాడుతూ వచ్చారు. ఈ దానియేలు, ఈ దానియేలు, ఈ దానియేలు. ఆమె అంటే ఈయన తప్ప ఇంకెవరో అది అక్కడికి రావాలి. నువ్వు తప్ప ఇక వేరేది లేదు. నెబుకద్నెజరు ఒప్పుకున్నాడు, నీవు తప్ప, నీవే. అర్థమవుతుందా? అబ్బాబా ఎంత చక్కటి మాటలు ఒక రాజుగారి ద్వారా దానియేలు గురించి పలికిస్తున్నాడు దేవుడు. నిన్ను గురించి అధికారులు మాట్లాడుదురుగాక, నిన్ను గురించి ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడుదురుగాక. అలా మాట్లాడాలి అంటే నువ్వు దేవుని ఆత్మతో సహవాసం చేయి. ప్రైజ్ ద లార్డ్. ముఖం వికారం అయిపోయింది, కలవరం చేత నింపబడింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి ఒకే ఒక్క వ్యక్తి పరిష్కారంగా కనబడుతున్నాడు, ఈ దానియేలు. ఈయన్ని పిలిపించండి, నీ సమస్యలన్నీ పోతాయి. ఈయన్ని పిలిపించండి, నీ ముఖంలో మరలా సంతోషం మొదలవుద్ది. ఈయన్ని పిలిపించండి, నీ రాజ్యంలో ఒక ప్రధానమంత్రిగా చేయండి, నీ రాజ్యానికి ఒక మంచి ఆలోచనకర్తగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నిన్ను వర్ధిల్ల చేయడం మొదలు పెడితే నిన్నెవరు ఆటంకపరచలేరు. మరి నువ్వు కూడా ఒక దానియేలు వలె ఒక ఉన్నతమైన ఆశీర్వాదం పొందడానికి ఇష్టపడుతున్నావా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. 4 విషయాలు మనం విన్నాం. ఈ రోజున పరిశుద్ధాత్మ మనందరితో చాలా తేటగా, చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు, ప్రతి చిన్న విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ దానియేలు తన శరీరాన్ని తన దేహాన్ని అపవిత్రపరుచుకోకుండా తినే విషయంలో జాగ్రత్త, త్రాగే విషయంలో జాగ్రత్త. నువ్వేమో ఇది చిన్నదేగా, ఇది కూడా పెద్ద తప్ప అని సులువుగా చిక్కులు పెట్టే పాపాలకు చోటిస్తున్నావు, సులువుగా చిక్కులు పెట్టే తప్పిదాలకు చోటిస్తున్నావు. ఈ చిన్నదే కదా, ఆ చిన్నదే నీ దీర్ఘాయుష్ని అర్ధాంతరంగా ఆపేస్తుంది. ఆ చిన్న పొరపాటే నమ్మకత్వం లేకుండా చేసి నిన్ను ప్రఖ్యాతి నొందకుండా చేస్తూ ప్రభు మాట్లాడుతున్నాడు. రాజులు మారిన నమ్మకత్వం పోవడం లేదు, రాజులు మారుతున్న వర్ధిల్లడం ఆగడం లేదు.
రాజులు మారిన బుద్ధి మారడం లేదు. శ్రేష్టమైన అతి శ్రేష్టమైన అనుభవంలోకి ఈ రోజున వయస్సు పెరిగే కొలది నీ ఆత్మీయత పెరగాలి. మీ నోరు తెరవండి, కొంచెం నోరు తెరవండి, ధ్వని మొదలు పెట్టండి. విజ్ఞాపన ధ్వని ఒకటి ప్రారంభించండి. నిత్యము 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 ఆత్మలో మండుతూ, ఆత్మలో ప్రజ్వరిల్లుతూ రియాల షబరాబా కరాబా రిమాన షబాబా. ఈ దానియేలు ఇక నీ పేరు తప్ప ఇంకొక పేరు వినబడకూడదు. ఎవరి నోట చూసిన నీ పేరే. రాజులు మారుతున్న వినబడవలసింది నీ పేరే. ప్రభుత్వాలు మారుతున్న వినబడవలసింది నీ పేరే. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. నన్ను నిలుపుము, నన్ను నిలుపుము, కడవరకు నీ కృపలో నన్ను నిలుపుము. నీ గుండె లోపల నుంచి మాట రావాలి. నీ హృదయపు అంతరంగములో నుండి ఒక తీర్మానం లాగా, ఒక సమర్పణ లాగా, ఒక ప్రార్థన వలె రావాలి. నన్ను నిలుపుము, నన్ను నిలుపుము, కడవరకు నీ కృపలో నన్ను నిలుపుము, నన్ను నిలుపుము, నన్ను నిలుపుము, కడవరకు నీ కృపలో నన్ను నిలుపుము. యేసయ్యా సత్యముకై స్తంభముగా నన్ను, ఒక నమ్మకత్వం, ఒక యథార్థత, ఒక నిర్దోషత్వం. ఈ షేబాలారావా ప్రజ్వలించు దీపముగా నేనుటకు నీ ఆత్మాగ్నితో రగిలించుము. ప్రజ్వలించు దీపముగా నేనుటకై మరొకసారి ప్రజ్వలించు దీపముగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీ చేతిలో నక్షత్రముగా, నీ చేతిలో చెప్పు, పాడు, స్తుతించు. ఒక నూతన కృప పొందు, అగ్ని అభిషేకాన్ని పొందు. ఈ కృప మండిల్చుము. నన్ను నిలుపుము, నన్ను నిలుపుము, అడవరకు నీ కృపలు నన్ను నిలుపు. యేసయ్యా నోరు తెరిచి అడగండి, హృదయపూర్వకంగా అడగండి. అయ్యా నన్ను ఒక దానియేలు వలె తప్పేమీ లేకుండా, లోపము లేకుండా, నమ్మకత్వంతో, నిర్దోషత్వంతో నీ ఎదుటనే నిలబడాలయ్యా. స్తుతి, స్తుతి. ప్రాణాత్మ దేహములు పరిశుద్ధతకు ప్రతిబింబముగా మారి నిన్ను చూపుటకు. ప్రాణాత్మ
దేహములు పరిశుద్ధతకు పరిపూర్ణతకు మాదిరిగా పరిపూర్ణతకు నిలుపుము నీకై స్థిరపరచుము. చెప్పు 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 అడుగు పొందుకో. నల్లు నిలుపుము నీకై స్థిరపరచుము. నల్లు నిలుపుము నీకై మండిల్చుము. నీకై మండిల్చుము. చెప్పు నల్లు నిలుపుము నీకై రగిలిల్చుము. నీకై అడుగు హృదయపూర్వకంగా కోరుకో. నీ పాత్రగా వాడుకో. నీ పాత్రగా ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా నాతో నీతో మాట్లాడారు. దానియేలును మన ఎదుట నిలబెట్టి బానిసడిగా వెళ్ళిన బాలుడు దీర్ఘాయువు కలిగి ఉండడానికి తనలో ఏ శ్రేష్టత కలిగి ఉన్నాడో అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని నిశ్చయముగా ఈ మధ్యాహ్న కాలమందు మనము కూడా ఆయన సన్నిధికి వచ్చిన మన జీవితాలలో ఈ ఉపవాస కోడికలలో 10 దినాలు గడిచిపోతున్నాయి. ఇదిగో పగటి పూట పరిశుద్ధాత్మ దేవుడు నాతోనే నీతోనే మాట్లాడారు. ఒక దానియేలు వలె నేను ఉండాలని కోరుకుంటున్నాడు. నీవు వర్ధిల్లాలని ఆయన ఆశపడుతున్నాడు. అనేకులు ఎదుట నీవు గణపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. మనలో దానియేలుకుండే ఆ శ్రేష్టమైన బుద్ధి అతి శ్రేష్టమైన బుద్ధి అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరికీ కూడా అతి శ్రేష్టమైన బుద్ధిని నా ప్రభు ఇవ్వబోతున్నాడు. సింహాల నోటిలో నుండి తప్పించుకోవడానికి కారణం దేవుడు అతగాని చూసినప్పుడు అతలో ఏ దోషము కనపడలేదు. ఈ దినమున నీలో నాలో దానియేలు జీవితంలో ఉన్న సాక్ష్యమే నాలో నీలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చిన్న చిన్న తప్పుదాలను సరిపెట్టుకుంటూ వెళ్ళిపోతున్నామేమో, నమ్మకత్వాన్ని కోల్పోయామేమో. దానియేలు ఎదుగుతూ ఉండగా శ్రేష్టమైన బుద్ధిలో నుండి అతి శ్రేష్టమైన బుద్ధిలోనికి వెళ్ళాడు. 2021లో మన జీవిత విధానం ఎలాగుంది? ఈ 2022లో మన యొక్క ఆత్మీయ జీవిత విధానం ఎలాగుంది?
మునిపటి కన్నా రెట్టింపు ప్రార్థన, మునిపటి కన్నా రెట్టింపు నమ్మకత్వం, మునిపటి కన్నా మన జీవితంలో ఏ తప్పు చేయలేని వారిగా, ఒక నమ్మకత్వం కలిగిన వారిగా ఉన్నామా? శత్రువుల దేశములోనే అంత నమ్మకం కలిగిన దానియేలు బాలుడి నుండి దీర్ఘాయువు కలిగిన వాడిగా మారాడు. నెబుకద్నెజరు రాజులు మారుతున్నారు కానీ బుద్ధి అతి శ్రేష్టముగా మారుతుంది, ఆత్మీయ జీవితం అతి శ్రేష్టముగా మారుతుంది. ఓ పరిశుద్ధాత్మ దేవుడు కలల నుండి ఇదిగో ఎవ్వరు కూడా చేరాతను ఎవ్వరు వర్ణించలేకపోయారు, వివరించలేకపోయారు. భూ సంబంధమైన జ్ఞానులు గారడి విచ్చి కలిగిన వారు కానీ దేవుని ఆత్మను పొందుకున్న దానియేలుని నిశ్చయముగా అనేకులు ఎదుట కనపరిచాడు. ఖ్యాతిని పేరును కావాలంటే నీలో నాలో నమ్మకత్వం ఉండాలి. దేవుని ఎదుట గత సంవత్సరం ఎక్కడ నమ్మకత్వాన్ని కోల్పోయావో ఈ 2022లో ఈ 10 దినాల్లో ఇప్పుడు వరకు మౌనంగా ఉన్నావేమో. ఇప్పుడే నా ప్రభు పాదాలు పట్టుకోగలిగితే దానియేలులో మరొక శ్రేష్టమైన అనుభవం, తను తినే తిండిలో కూడా ఎక్కడ అపవిత్రపరచుకోకూడదని చాలా జాగ్రత్త కలిగిన వాడిగా ఉన్నాడు. ఒక్కసారి మనం ఆలోచించగలిగితే నోటి ఎందు కానీ మనస్సు ఎందు కానీ తన నమ్మకత్వం ముందు కానీ ఏ రాజు మారినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, శత్రువులందరూ కలిసి సింహాలలో గృహలు పాడేసినా సరే తన నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదు. అదే దానియేలు యొక్క సాక్ష్యం. నీ నా సాక్ష్యాన్ని అడిగితే ఎక్కడ నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావు, ఎక్కడ తప్పిదాల్లో పొరపాట్లు పర్లేదు లేని సరిపెట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు. వర్ధిల్లాలి అని దేవుని పాదాలు పట్టి అడిగినా మన జీవితంలో వర్ధిల్లలేకపోవడానికి కారణం ఎంతో మంది సేవకులు అమూల్యమైన వాక్యాలు మనకి తెలియపరుస్తూ వారి అస్థి నిక్షేపణ ద్వారా ఆశీర్వదింపబడాలని ఆశతో ప్రార్థిస్తున్నాము కానీ మనలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉండకపోవడానికి కారణం ఈరోజు సూటిగా ప్రభు తేటగా వివరించారు. ఎంతమంది చేతులు ఇచ్చినా సరే మనకు ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం రావాలంటే దేవుని దృష్టిలో నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. దేవుని దృష్టిలో తప్పైనను పొరపాటైనను చెయ్యని వాడిగా నీ జీవితం నా జీవితం కనపడాలి. ఇది వరకు శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడి దానిగా శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా ఉన్నావేమో. ఈ 2022లో అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారిగా మనం ఉండాలి. అప్పుడే ఖ్యాతిని ఇస్తాడు. నిశ్చయముగా ఈ దినమున ప్రభు మాట్లాడారు. నీ వర్ధిల్లాలి అని అనుకుంటే నిశ్చయముగా ఎక్కడ అపవిత్రత దరిచేరకుండా జాగ్రత్త పడాలి. తినే తిండి అయినను, పడుకునే పక్క అయినను, మాట్లాడే నాలుక అయినను, ఆలోచించే మనసు అయినను ఎక్కడ కూడా అపవిత్రత పరుచుకోకుండా యెహోవా దృష్టికి నమ్మకస్తులుగా మనం ఉండాలి. అలాగుంటానయ్యా, అలాగుండాలని ఆశపడుతున్నానయ్యా, కానీ నేను ఉండలేకపోతున్నాను ప్రభు అని కానీ దేవుని సహాయాన్ని అర్థిస్తే, దేవుని సహాయాన్ని కోరుకుంటే, అతి శ్రేష్టమైన బుద్ధి నాకు కావాలని ఆశపడితే దానియేలు వలె నేను కూడా దీర్ఘాయువు కలిగి ఉండాలయ్యా. నా కాలానికి ముందుగా నేను కాలగతుల్లో కలిసిపోకూడదయ్యా. ప్రభువా నీ కృప నాకు కావాలయ్యా. ఇదిగో దానియేలు పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను పొందుకోవాలయ్యా. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దానియేలు రాజులందరికీ ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. నెబుకద్నెజరు కానివ్వండి, బెల్షాజరు కానివ్వండి, ఇదిగో కోరేసు వరకు కూడా రాజులు మారుతున్నా సరే, కుట్రలు పెరుగుతున్నా సరే, తన తోటి మంత్రులందరూ కూడా తనని నాశనం చెయ్యాలనుకున్నా సరే ఏనాడు కూడా తన జీవితంలో దైవ సంబంధమైనది దాని గురించి ఎక్కడ కూడా సిగ్గుపడలేదు. దేవుని దృష్టిలో నమ్మకస్తుడిగా బ్రతికాడు.
తన యొక్క నమ్మకత్వం ఎంతగా ఉంది అంటే చట్టాలు మారుతున్నా తీసుకెళ్లి సింహపు బోర్లో వేయాలని ఆశపడినా ముమ్మారు ప్రార్థన మానలేదే. ఒక్కసారి నువ్వు ఆలోచించు. గత సంవత్సరం ఉండే భక్తి ఈ సంవత్సరం లేకపోతుంది మనకి. వయసు పెరుగుతున్నా, ఆత్మీయ పెరుగుతున్నా భక్తి తగ్గిపోతుంది. దానియేలు అలా తగ్గలేదే. ప్రభువా, నా జీవితములో దినదినము నీ సన్నిధిలో కడుగుకొని పరిశుద్ధపరిచి అపవిత్రకు దూరమై నీ ఎదుట నేను నిందారహితుడిగా ఉండుట కృప చూపయ్యా అని ఎవరైతే కోరుకున్నారో లేచి నిలబడని మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడానికి స్తోత్రం నాయనా. విన్న వాక్యాన్ని బట్టి నీ బిడ్డలు తీర్మానం చేసుకున్నారు. నీ కృపకై లేచి నిలబడ్డారు నాయన. నిలిచిన ప్రతి బిడ్డను మీరు దృష్టించండి. నిశ్చయంగా దానియేలు వలె ఒక ఉన్నతమైన కృప, ఆశీర్వాదాన్ని నీ బిడ్డలు పొందుకోవడానికి కృప చూపండి. విన్న వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయండి. ఆత్మీయతలో వర్ధిల్లడానికి, ఆత్మీయతలో అభివృద్ధి చెందడానికి, ఆత్మీయతలో నీ పోలికగా మార్చబడడానికి సహాయం దయచేయండి. రాత్రి మిగిలిన 2 దినాలు కూడికలు కూడా మహిమకరంగా జరిగించి ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నందుకై స్తుతులు చెల్లిస్తూ అయ్యా, ప్రతి విషయంలో కేవలం మీ ఘననామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నాయి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాస సమాధాన ఆశీర్వాదాలు ఇక్కడ కూడిన వారికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ రాత్రికాల సమయం సరిగా మీరు 7 గంటలకల్లా ప్రార్థన ప్రారంభమవుతుంది. అన్న మీ అందరి కొరకు ప్రార్థన చేస్తారు. లైవ్లో చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 10 దినాలైనా ఇంకా 2 దినాలే. ఇంకా ఎవరైనా